హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ పెరుగు కారం పచ్చడి. వెరైటీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ చట్నీ ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సో రైస్లోకే కాదు, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ముందుగా కొన్ని ఎండుమిర్చి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల గింజలు ఏమీ లేకుండా మొత్తం అంతా దులుపుకోవాలి. మనకి ఎండుమిర్చి ఎండిపోయి ఉంటాయి కాబట్టి గింజలు ఈజీగానే వచ్చేస్తాయి. సో ఇలా గింజలన్నీ తీసేసుకోవాలి. 1-2 ఉంటే పర్లేదు. ఇలా మొత్తం అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గింజలన్నీ సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గింజలన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఎండుమిర్చిని పెరుగులో నానబెట్టుకోవాలి. పెరుగు మరి పల్చగా లేకుండా జస్ట్ ఇలా ఉండలు లేకుండా చేసుకొని ఎండుమిర్చి మునిగేంత వరకు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చి అండ్ అలాగే పెరుగుని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనకి చట్నీలో గింజలు అవసరం లేదు. సో ఇలా ఎండుమిర్చి బాగా నానిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగుని ఒక 2 స్పూన్స్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు కోసం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న చట్నీని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిగిల్చుకున్న పెరుగును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు వేసాక ఒకసారి అంతా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ చట్నీని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఇలా పెరుగు పచ్చడిని ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. సో వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.